అంతా ఓకే కదా? ఆ, వాటర్ బాటిల్ ఉందా? లేదు పర్వాలేదు. రే అన్నా, ఓ వాటర్ బాటిల్, ఓ అయ్యో బిస్కెట్ ప్యాకెట్ పట్టురా. ఎందుకండి వద్దు పర్వాలేదు. అది బస్సు ఎక్కడ ఆగదు, ఒకవేళ ఆకలేస్తే తిను. అన్నా ఇదిగోనా. పట్టుకో. థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ హెల్ప్ చేసినందుకు. సరే. నీ పేరేంటమ్మా? నా పేరు తెలీదా మీకు? తెలీదు. మల్లిక. సరే. ఒక ఫోటో తీసుకుందామా? తీసుకుందాం. నువ్వు అక్కడే ఉండు, నేను తీసుకుంటాను. థ్యాంక్స్ అమ్మా. వచ్చాడనా? అన్న నీకోసం ఎదురు చూస్తున్నా. 5 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను, నా ఫోను ఎత్తట్లేదు, నాకు మళ్ళీ ఫోను చేయలేదు. వారం రోజులుగా ఒక అమ్మాయి వెంటబడి తిరుగుతున్నాడుగా. ఎవరో అమ్మాయికి సమస్య అంటే నేను పోలీస్ స్టేషన్లో మాట్లాడానే. ఆ అమ్మాయా? ఆ అమ్మాయి నచ్చితే చెప్పు, చెప్పరా? ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. అడుగుతున్నానా? రత్నం, ఏంట్రా ఏదో చెప్పుకోలేని బాధలో ఉన్నట్టున్నా? రత్నం, ఏమైందిరా? నేను ఒకసారి కౌగిలించుకోనా? ఏంట్రా? ఏడవాళ్ళని ఉంది మావయ్య, నేను ఒకసారి కౌగిలించుకుని ఏడవనా? ఏమైందిరా? ఎందుకురా ఏడుస్తున్నావు? ఏంట్రా? కాదు మావయ్య. రత్నం, ఎవర్రా ఎవర్రా అమ్మాయి? ఎలా రా? ఎవర్రా తను? మీ అమ్మ రంగనాయకిలాగే ఉందిరా. రే, ఈ విషయం అమ్మాయితో చెప్పేవరా? ఎలా చెప్పమంటావు మావయ్య? చెప్పాక మా అమ్మ ఎవరిని అడిగితే నేనేం చెప్పను, అందుకే ఏం చెప్పలేదు. తన పేరు అడగాలని కూడా అనిపించలేదు మావయ్య. రామ పోమా అని ఆశగా పిలుస్తూ తన వెంటే ఒక కుక్కలా తిరిగాను మావయ్య. నాకు దేవుడంటే పెద్దగా నమ్మకం లేదురా, కానీ దేవుడు ఉన్నాడురా. ఆ అమ్మాయిని చూడాలరా. ఎక్కడుంది? తన ఊరుకు బయలుదేరింది మావయ్య. మన కుర్రాళ్ళని కూడా పంపించావుగా? ఒంటరిగా వెళ్తాను. రేయ్, బుద్ధి లేదా నీకు? నువ్వు తన చుట్టూ కుక్కలా తిరిగినప్పుడు ఆ కుక్కలు నీ చుట్టూ తిరిగి ఉంటాయి. ఇప్పుడు ఈ కుక్క వచ్చేస్తే ఆ కుక్కలు వెళ్ళి తనని కలుస్తాయిగా. అదే కదా లాజిక్. ఎన్నింటికి బస్సు? 5 గంటలకి. కొండపల్లి ఇంకా దాటుండదు. వెళ్ళి పికప్ చేసుకుని ఇంట్లో దించరా. వెళ్ళరా. త్వరగా వెళ్ళి రత్నం. బండి ఆపనా? ఆపమంటుంటే. ఏంటి సార్? ఎందుకు సార్? చెప్పేది విన్నా, బండి ఆపు. ఏమండే, బండి ఆపడం కుదరదండి. సార్ అడ్డంగా వచ్చి ఆపుతారే సార్? ఎందుకు సార్ బండి ఆపారు? ఒకరిని బండిలోంచి దించాలి. ఉండనా? మీరేంటి ఇక్కడ? ఏం లేదు, నువ్వు బస్సులో వెళ్ళొద్దు, నేను దింపుతాను.
అయ్యో మీకెందుకు శ్రమ కాదు నువ్వు బస్సులో వెళ్ళడం అంత సేఫ్టీ కాదు, నేను దింపుతా. రా జాగ్రత్త, ఏమైంది? త్వరగా రా. ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు, అన్నీ వచ్చేసాయి. ఎవరు వీళ్ళమ్మా? నువ్వు బండి ఎక్కు. నువ్వు ఎక్కమ్మా. రండి లోపలికి రండి. వాళ్ళు వచ్చేస్తున్నారు త్వరగా. రండ్రా రండ్రా, ఇప్పుడే తేల్చేసుకుంటాం. రండ్రా. మీరందరూ ఎందుకయ్యా బస్సు నుంచి దిగారు? ఎక్కండి ఎక్కండి, త్వరగా ఎక్కండి. మా ఎక్కడమ్మా ఎక్కండి, మీరు వెళ్ళండి సార్. ఏం కాదు, భయపడదు. భయపడకమ్మా, వాళ్ళు ఏం చేయలేదు, నేను ఉన్నాను. గట్టిగా పట్టుకో. ఏం లేదు, ముందు డివైడర్ ఉంది, గట్టిగా పట్టుకో. ఏం లేదు, భయపడదు. ఏం కాదు, ఏం కాదు. అమ్మా, ఎవరమ్మా వీళ్ళంతా ఇంత కసిగా తరుగుతున్నారు? తెలీదు. మీ నాన్నకు ఒక ల్యాండ్ సమస్య ఉంది నా రోజు చెప్పావు కదా, దాని డీటెయిల్స్ మొత్తం నాకు చెప్పు. నగరి పక్కన శ్రీనివాసపురం మా సొంత ఊరు. వ్యాపారంలో నష్టం వస్తే నాన్న ఇంట్లోనే ఊరగాయ వ్యాపారం మొదలుపెట్టారు. తమిళనాడు బార్డర్ తిరుత్తని దగ్గర మాకు 5.5 ఎకరాల స్థలం ఉంది. తిరుపతి తమిళనాడు నుంచి వేరైనప్పుడు మా స్థలం తమిళనాడులోకి వెళ్ళిపోయింది. సమయం దాటిపోయేలాగా త్వరగా కానివ్వండి. సరే. అక్కడే మా పూర్వీకుల సమాధులున్నాయి. అందువల్ల సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్ళి పూజ చేసి వస్తాం. ఈ మధ్య వెళ్ళినప్పుడు మా స్థలంలో మెడికల్ కాలేజ్ కడుతున్నారు. అక్కడున్న సమాధుల్ని పడగొట్టేశారు. ఏంటయ్యే ఎవరు మాది? 200 కోట్ల ప్రాజెక్టు. బిల్డింగ్ కట్టడం పూర్తయింది. 2 నెలల కాలేజ్ ఓపెన్ చేయాలి. ల్యాండ్ని తప్పుగా కొల్చొచ్చావు. ஒரு సర్వే కళ్ళు మారిపోచింగ. నాన్న వెంటనే తిరుత్తని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు.
షుగర్ కంట్రోల్లో ఉంది, ఆరోగ్యంగా ఉన్నారు. మాత్రలే అక్కర్లేదు, వెళ్ళండి. కావాలని మీ స్థలంలో బిల్డింగ్ కట్టలేదు. జరిగిందేదో జరిగిపోయింది. ఎకరానికి 5 లక్షలు ఇస్తానంటున్నారు. నా మాట విని స్థలాన్ని రిజిస్టర్ చేసి ఇచ్చేయండి. ఒక అధికారి ఉండి స్థలాన్ని సంరక్షించవలసిన మీరే ఇలా అమ్మేయమంటారా? మర్యాదగా బిల్డింగ్ను కూల్చేసి స్థలాన్ని మాకు అప్పగించండి. లేదంటే కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. లింగం గురించి తెలుసు కదా మీకు. ఆయనకి ఏమైనా 2 కొమ్ములున్నాయా? ఉంటే ఎవడైనా తలమాసినోడిని వెళ్ళి పొడవమను. కొమ్ములేరిక్కడ బుర్రకి బయట ఉన్న కొమ్ములిల్ల, బుర్ర లోపలున్న కొమ్ములు. ఏయ్, లోపలికి రాకు. అన్యాయంగా మా స్థలాన్ని అపహరించావు కదరా, నువ్వు నాశనం అయిపోతావురా. ఏయ్, నానా, నాకే కాదు. ఏమయ్యా, బుద్ధుందా? మనిషివేనా నువ్వు? అన్ననే మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. మా నాన్న మీద చేసుకుంటారా? సరే, ఏం జరిగినా చూసుకుందాం. ఈ టైంలో ఇక్కడి నుంచి బయలుదేరలేం. నువ్వు బండిలోనే పడుకో, పొద్దునే వెళ్దాం రా.